వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు వంకాయ పొడి కూర చేసి చూపిస్తాను. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తొడాలు తీసిన 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది మీరు తినే కారాన్ని తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మాడకుండా ఉంటాయి. 1/2 స్పూన్ ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు కారానికి సరిపోనే వేసాను. ఇవన్నీ ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. వేయించి చల్లారిపోయినాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చున్నులపాయ రబ్బర్ 2 వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని సన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం కోసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఈ వంకాయ పొడి కూర రసం సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. 2 నిమిషాలు వంకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన వీడియో స్కిప్ అయిందండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వంకాయ కూడా మెత్తబడిందండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న పొడి వేసి కలుపుకోవాలి. ఓ నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఓ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. వంకాయ పొడి కూర రెడీ అయిందండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.